అందరి ఫోకస్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద క్లారిటీ వచ్చేసింది అనుకున్నాం. కానీ ఆయన పిఠాపురం అసెంబ్లీయా లేకపోతే కాకినాడ ఎంపీ అనే దాని మీద ఆయనకే క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనేతలు మోదీ, అమిత్ షా చెబితే ఆయన అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పి నిన్న కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గ్లాసు ఎన్నిసార్లు పగిలిపోతే పదునెక్కుతుంది అని చెప్పేసి, సో ఓటముల నుంచి మేము విజయం సాధించబోతున్నాం అంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం నాయకులతో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ విజువల్స్ వేసుకోండి. పిఠాపురం నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంగా వాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ను కూడా ఆయన వినిపించారు. ఒక్కసారిగా అక్కడ ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడినా కూడా ఆయన ఆ వాయిస్లో ఫ్రీక్వెన్సీ అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. ఆయన సినిమాటిక్గా ఆయన చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా అభిమానుల్ని కానీ ఆయన ఫాలోవర్స్ను కానీ ఉర్రూతలూగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచే అప్పుడు పోటీ చేసి గెలిచారు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున. సో వంగా గీత గారిని మేము జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెసెస్ వంగా గీత, వీళ్ళిద్దరి మధ్య అసలైన పోటీ ఉంటుంది. ఈ పోటీ జరుగుతున్న క్రమంలో అసలైన రాజకీయ ప్రత్యర్థిని పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించడం లో ఉన్న వ్యూహం ఏంటి, దానిలో ఉన్న మతలబు ఏంటి అని చెప్పి అందరూ చర్చించుకుంటాం క్రమంలో వంగా గీత కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. మీ ఆశలు దింపుడు కళ్ళెం ఆశలు, మీరు మా పార్టీలోకి వస్తానంటే మేము మా పార్టీలోకి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అని చెప్పి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి సంబంధించి అక్కడ వైసీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన కొన్ని మాటల్ని కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉంటే వంగ గీతను మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇబ్బంది పడక తప్పదు, మీకు డిపాజిట్ తగ్గదు అంటూ జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. కిషోర్